హలో ఎవ్రీవన్. రైల్వే నుంచి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ 12th ఏప్రిల్ 2025 నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చి మే 11th 2025 నైట్ 11:59 వరకు మాత్రమే అప్లై చేసుకోవాలి. లాస్ట్ ఫీజ్ పేమెంట్ వచ్చి 13th మే 2025. అప్లికేషన్ మోడిఫికేషన్ కరెక్షన్ చేసుకోవడానికి మే 14th 2025 నుండి 23 మే 25 వరకు చేసుకోవాలి. పే లెవెల్ 2 ఉంది. దీనికి బేసిక్ పే 19,900 ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ A1 ఉండాలి. దీనికి ఏజ్ వచ్చి 18 నుండి 30 సంవత్సరాల వరకు ఉండాలి. దీనితో పాటు ఏజ్ రిలాక్సేషన్ మీ క్యాస్ట్ వైజ్ ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ 9,970 రిలీజ్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ క్యాస్ట్ వైజ్ ఉంటుంది. చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీకి 3 years రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ 3 years ఉంది. ఓబీసీ అండ్ ఎన్సిఎల్ 6 years ఉంది. ఎస్సీ అండ్ ఎస్టీ 8 years ఉంది. ఈ ఏజ్ అనేది రిటైర్మెంట్ అయినప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ఎక్స్ సర్వీస్ మెన్ పర్సన్స్కి మాత్రమే ఇది. సర్వీస్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి రైల్వే స్టాఫ్ వాళ్ళకి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ 40 years వరకు ఉంది. ఓబీసీ ఎన్సిఎల్ 43 years వరకు ఉంది. ఎస్సీ ఎస్టీ 45 years వరకు ఉంది. రైల్వే క్యాంటీన్స్లో అండ్ కోఆపరేటివ్లో వర్క్ చేసే వాళ్ళకి 5 years వరకు ఉంది. ఫీమేల్స్ డైవర్స్ అయిన వాళ్ళకి, భర్త చనిపోయిన వాళ్ళకి, భర్తతో సపరేట్గా ఉంటున్న వాళ్ళకి, డైవర్స్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుని వాళ్ళకి, యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35 years ఏజ్ వరకు ఉంది. ఓబీసీ ఎన్సిఎల్ 30 years ఏజ్ ఉంది. అప్రెంటిస్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 years వరకు ఉంది. అప్రెంటిస్ వాళ్ళకి క్యాస్ట్ వైజ్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ 35 years ఏజ్ వరకు ఉంది. ఓబీసీ ఎన్సిఎల్ 38 years వరకు ఉంది. ఎస్సీ ఎస్టీ 40 years ఏజ్ వరకు ఉంది. ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి. ఫీజ్ ఆల్ క్యాండిడేట్స్కి 500 rupees ఉంది. ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ CBT 1 అటెండ్ అయితే 400 rupees రిటర్న్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆర్ ఈబీసీ వాళ్ళకి ఫీజ్ వచ్చి 250. ఫస్ట్ స్టేజ్ CBT ఎగ్జామ్ అటెండ్ అయితే 250 రిఫండ్ అవుతుంది. ఎగ్జామ్ అటెండ్ కాకపోతే ఫీజ్ అమౌంట్ రిఫండ్ కాదు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫస్ట్ స్టేజ్ CBT 1 ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అయితే CBT 2కి ఎలిజిబుల్ అవుతారు. సెకండ్ స్టేజ్ CBT 2 ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అయితే నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
మెడికల్ ఎగ్జామినేషన్ క్లియర్ అయితే జాబ్ కాల్ లెటర్ ఈమెయిల్ వస్తుంది. ఎగ్జామ్ టైం CBT 1 60 మినిట్స్ ఉంటుంది. నంబర్ ఆఫ్ క్వెషన్స్ 75 ఉంటుంది. మాక్సిమం మార్క్స్ 75 మార్క్స్ ఉంటుంది. 1 మార్క్ పర్ క్వెషన్ ఉంటుంది. ఒక మార్క్‌కి ఒక్క క్వెషన్ ఆన్సర్. నెగెటివ్ మార్క్స్ 1/3 ఒక రాంగ్ ఆన్సర్. CBT ఎగ్జామ్ మల్టిపుల్ షిఫ్ట్‌లో ఉంటుంది. అంటే టైమింగ్ టైంలో ఒక 1 డేలో 4 షిఫ్ట్‌లు ఉంటుంది. CBT 2 ఎగ్జామ్ 2 పార్ట్స్‌లో ఉంటుంది. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ 90 మినిట్స్‌లో 100 క్వెషన్స్ ఉంటాయి. పార్ట్ బి 60 మినిట్స్‌లో 75 క్వెషన్స్ ఉంటాయి. అవి ఆ టైంలో రాయాలి. టోటల్ టైమ్ డ్యూరేషన్ 2 గంటల 30 నిమిషాలు. టోటల్ క్వెషన్స్ 175 ఉంటాయి. వీటికి నెగెటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. సేమ్ 1/3 ఒక రాంగ్ ఆన్సర్. CBT 2 ఎగ్జామ్ మల్టిపుల్ షిఫ్ట్‌లో ఉంటాయి. 1 డేలో 4 షిఫ్ట్స్ ఉంటాయి. డిజబిలిటీ క్యాండిడేట్స్‌కి నాట్ సూటబుల్ అండి ఇది. ఎందుకంటే ఇది A1 మెడికల్‌లో ఉన్నది కాబట్టి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th క్లాస్ అయినా పర్లేదండి. ITI అయినా ఉండొచ్చు. 3 ఇయర్స్ డిప్లొమా ఉన్నా, డిగ్రీ ఉన్నా, ఇంజినీరింగ్ ఉన్నా ఏదైనా ఎలిజిబిలిటీ అండి దీనికి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.